హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్. ఈరోజు నేను మీకు చికెన్ ఫ్రై రెసిపీ, క్రిస్పీ చికెన్ ఫ్రై రెసిపీ షేర్ చేయబోతున్నానండి. దీనికోసం ఫస్ట్ నేను ఇక్కడ 1 kg చికెన్ తీసుకున్నాను, శుభ్రం చేసింది విత్ బోన్స్ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం మ్యారినేట్ చేసుకోవాలి. సో దీనికోసం ఫస్ట్ దీనిలో నేను 1 స్పూన్ సాల్ట్ తీసుకున్నాను, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి, 2 స్పూన్లు కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్లు కారం, కొద్దిగా పెరిగేసుకున్నాను. అలాగే ఇప్పుడు దీనిలో నేను కొద్దిగా పెప్పర్ పౌడర్, గరం మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్ కూడా తీసుకున్నానండి. ఇప్పుడు ఈ 4 స్పైసెస్ ని మనం దీనిలో యాడ్ చేసుకుందాం. ఒక అరచక్క నిమ్మకాయ కూడా పిండుకోండి. ఈ విధంగా అన్ని స్పైసెస్ వేసి ఈ చికెన్ ఈ విధంగా బాగా కలుపుకోండి. ఇప్పుడు చికెన్ ఫ్రై చేసుకుందామండి. సో దీనికోసం కడాయి తీసుకొని దీనిలో కొద్దిగా ఆయిల్ తీసుకుందాం. ఇప్పుడు దీనిలో 1 ఉల్లిపాయ, 1 పచ్చిమిర్చి వేసుకొని వేయించుకుందాం. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందామండి. ఇప్పుడు దీనిలో కొద్దిగా కరివేపాకు వేసుకోండి. ఆనియన్స్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత దీనిలో ఇప్పుడు మనం మ్యారినేషన్ చేసిన చికెన్ వేసుకుందామండి. ఇలా చికెన్ అంతా వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుందామండి. సో 5 నిమిషాలకి చూసారు కదండి, బాగా ఉడికింది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద ఇంకో 5 మినిట్స్ ఉడికించుకొని ఆపేద్దాం. సో 5 మినిట్స్ తర్వాత చూసాం కదండి, చికెన్ బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం. సింపుల్ గా ఉంది కదండి. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.